తండ్రి కూతురు. రామయ్య ఒక సాధారణ రైతు. ఊరి చివర చిన్న ఇల్లు, ముందు నిమ్మ చెట్టు, వెనుక పొలం. అతని ప్రపంచం మొత్తం అతని కూతురు అన్విత. అన్విత పుట్టినరోజు నుంచే రామయ్య జీవితానికి కొత్త అర్థం వచ్చింది. భార్య చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి తల్లిగా రెండూ అతడే. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే రామయ్య లేచి పొలానికి వెళ్లేవాడు. వెళ్లే ముందు అన్విత నిద్రలో ముఖాన్ని చూసి నవ్వేవాడు. నా బంగారం బాగా చదవాలి అని మనసులో అనుకుంటూ కష్టాన్ని మరిచిపోయేవాడు. అన్విత చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేది. స్కూల్కు వెళ్లే సమయంలో రామయ్య చేతితో చేసిన టిఫిన్ డబ్బా పట్టుకుని వెళ్లేది. స్నేహితులు బ్రాండెడ్ బ్యాగులు, కొత్త బట్టలు వేసుకున్నా అన్విత మాత్రం తన తండ్రి ప్రేమే తన సంపదగా భావించేది. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది, పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? అన్విత వెంటనే చెప్పింది, నా నాన్నలా కష్టపడే వాళ్లకు సహాయం చేసే డాక్టర్ అవ్వాలి. ఆ మాట రామయ్య చెవిన పడితే అతని కళ్ళు తడిచిపోయాయి. అయితే జీవితం అంత సులువు కాదు. వరుసగా 2 సార్లు వర్షాలు లేక పొలం పాడైంది. అప్పులు పెరిగాయి. అన్విత చదువు ఆపేయాలా అనే ఆలోచన రామయ్యను వెంటాడింది. కాని అన్విత నిద్రలో మాట్లాడిన మాట అతని మనసును మార్చింది. నాన్న, నేను పెద్దయ్యాక నీకు పెద్ద ఇల్లు కట్టిస్తాను. ఆ మాట విన్న రామయ్య గుండె బరువెక్కింది. మరుసటి రోజు ఊర్లో పనులు చేసుకుంటూ రాత్రుళ్ళు గోదాములో కాపలా కాస్తూ డబ్బు సంపాదించసాగాడు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా అన్విత చదువు ఆగకూడదని పట్టుదలతో ఉన్నాడు. కాలం గడిచింది. అన్విత ఇంటర్లో మంచి మార్కులు సాధించింది. స్కాలర్షిప్ వచ్చింది. మెడికల్ సీటు కూడా వచ్చింది. ఆ రోజు రామయ్య ఆనందానికి హద్దులు లేవు. ఊరి వాళ్లందరికీ లడ్డూలు పంచాడు. నా కూతురు డాక్టర్ అవుతుంది అని గర్వంగా చెప్పుకున్నాడు. కాని విధి మరో పరీక్ష పెట్టింది. అన్విత కాలేజీలో చేరిన కొద్ది నెలలకే రామయ్యకు తీవ్రమైన జబ్బు వచ్చింది. అన్విత హాస్టల్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి నాన్న చేతిని పట్టుకుని ఏడ్చింది. నాన్న, నన్ను ఒంటరిగా వదిలిపెట్టుకు అని అంది. రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, నేను ఎక్కడికి పోను అమ్మా, నీ విజయంలోనే నేను జీవిస్తాను. కొన్ని రోజుల తర్వాత రామయ్య కన్నుమూశాడు. అన్విత జీవితంలో ఆ రోజు అతి పెద్ద శూన్యం ఏర్పడింది. కాని తండ్రి మాటలు ఆమెను ముందుకు నడిపించాయి. కష్టపడి చదివి డాక్టర్ అయింది. మొదటి జీతం వచ్చిన రోజు అన్విత నాన్న ఫోటో ముందు నిలబడి చెప్పింది, నాన్న, నువ్వు కలగన్న కల నిజమైంది. ఇప్పుడు అన్విత ఒక గ్రామీణ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. ప్రతి పేద రోగిని చూసినప్పుడు ఆమెకు తన తండ్రి ముఖమే గుర్తుకు వస్తుంది. తండ్రి ప్రేమ, త్యాగం అవే ఆమె జీవితానికి మార్గదర్శకం అయ్యాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.